తెలుగు జానపద కళారంగంలో ఊహించని వివాదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. యూట్యూబ్లో కోట్ల వ్యూస్తో ట్రెండింగ్లో దూసుకుపోతున్న ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. రియల్ లైఫ్లో క్రేజీ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి తనతో కలిసి పాటలు చేసిన ఒక లేడీ ఫోక్ డాన్సర్తో ఏకాంతంగా గడుపుతూ స్వయంగా తన భార్య చేతికి రెడ్ హ్యాండెడ్గా చిక్కడం పెద్ద సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే తెలుగు జానపద పాటల ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈశ్వర్ సాయి. ఇటీవల వచ్చిన బాసిట బాసిట బాణాలే అనే పాట యూట్యూబ్లో ఏ రేంజ్లో వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఆ ఒక్క పాటే కాదు, రాత్రి రాత్రి రాత్రిలో, సిటీ సీరా, లాయి లాయి లబ్బరు బొమ్మ వంటి ఎన్నో సూపర్ హిట్ జానపద గీతాలతో లక్షలాది మంది అభిమానులను నెటిజన్లను సంపాదించుకున్నాడు. పాటల్లో ఆయన వేసే స్టెప్పులు, చూపించే ఎనర్జీకి యూత్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే ఈ పాపులారిటీ వెనుక జరుగుతోన్న అసలు కథ ఇప్పుడు బట్టబయలైంది. ఈశ్వర్ సాయికి ఇప్పటికీ వివాహం జరిగి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా తనతో కలిసి రెగ్యులర్గా జానపద పాటల్లో డాన్స్ చేస్తోన్న ఒక మహిళా ఫోక్ డాన్సర్తో ఆయన వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చేసిన పలు ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కాస్త ఆఫ్ స్క్రీన్లో అక్రమ సంబంధానికి దారితీసిందన్న అనుమానాలు ఈ ఘటనతో నిజమయ్యాయి. మంగళవారం రాత్రి ఓ ప్రైవేట్ రూమ్లో ఈశ్వర్ సాయి, ఆ లేడీ డాన్సర్ ఏకాంతంగా ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య పక్కా సమాచారంతో అక్కడికి చేరుకుంది. తలుపులు తీసి చూసేసరికి ఆ యువతి బెడ్పై కూర్చుని ఉండగా ఈశ్వర్ సాయి బాత్రూమ్ నుండి బయటకు వస్తూ కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయాడు. ఏమాత్రం ఊహించని ఈ పరిణామంతో ఈశ్వర్ సాయి కంగు తిన్నాడు. కళ్ల ముందే భర్త చేసిన మోసాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి, ఆవేదనకు గురైన ఆయన భార్య వారిద్దరినీ నిలదీసింది. తీవ్ర వాగ్వాదం అనంతరం వారిపై దాడి కూడా చేసినట్లు దృశ్యాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఆమె తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి సాక్ష్యాలతో సహా సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో అత్యంత వేగంగా వైరల్ అవుతోంది. భార్య పిల్లలున్నప్పటికీ మరొకరితో ఇలాంటి సంబంధం పెట్టుకోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళారంగం పేరు చెప్పుకొని తెర వెనుక ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కోట్ల మంది అభిమానించే కళాకారులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం పట్ల జానపద రంగ ప్రముఖులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భార్య బయటపెట్టిన ఈ వీడియో ఆధారంగా ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుందా, లేక ఇరువైపులా రాజీకి ప్రయత్నిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.